ఈజీగా చాలా ఫాస్ట్‌గా అయిపోయే పచ్చడి ఏదైనా ఉంది అంటే అది కందిపప్పు పచ్చడి మాత్రమే. సో, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఆ బౌల్‌తో నేను కందిపప్పు అయితే తీసుకున్నాను. దీనికి పెద్దగా కొలతలేమీ ఉండవండి. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో, ఈ పప్పు అయితే నేను ఎర్రగా అయితే వేపుతున్నాను. దీనికి ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్ కూడా పట్టవు. నేను చూపించినవి ఆహ్, వేస్తే చాలు. సో, ఇలా ఎర్రగా ఏగాలి. మాడకూడదు. ఇలా ఎర్రగా ఏగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే చింతపండు కొంచెం ఏసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలనేవి వేశాను. ఇవన్నీ కొంచెం రోస్ట్‌గా ఏగనివ్వాలి. అలా అని ఏది కూడా మాడకూడదండి. ఇలా రోస్ట్‌గా ఏగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టాలి. ఫస్ట్ నేను వాటర్ ఏయకుండా పౌడర్‌లా మిక్సీ చేశాను. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇదే కందిపప్పు పొడి ఉంటుంది కదా! కంది పొడి. సో, అలాగా నేను రైస్‌లోకి నేనైతే ఇంట్లో ఇస్తానండి. ఇప్పుడు మనం చేసింది పచ్చడి కాబట్టి నేను వాటర్ కొంచెం యాడ్ చేసి పచ్చడిలాగా పట్టుకున్నాననమాట. సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే తాలింపు పెడతారు ఈ పచ్చడికి. నాకైతే తాలింపు పెట్టడం ఇష్టం ఉండదు. నేనేం చేస్తున్నానంటే పచ్చడి అయిన వెంటనే ఇలా ఆయిల్ అనేది యాడ్ చేశాను. నిజంగా సింపుల్‌గా అయిపోయే రెసిపీ కదా! నచ్చితే లైక్ చేయండి.